అందరికీ నమస్కారం. ప్రజా శ్రేయస్సు కోసం, రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ జనసేన పార్టీ. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ప్రజా నాయకుడు, పోరాట యోధుడు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజా పాలనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్ని శాసించి పరిపాలనలో సరికొత్త వరవడిని తీసుకొస్తూ రాష్ట్ర ప్రగతిలో కీలక నేతగా ఆయన ప్రయాణం ఎంతో ఆదర్శవంతం, మరెంతో మందికి స్ఫూర్తిదాయకం. దేశంలోనే బలమైన భావజాలం, సిద్ధాంతాలున్న పార్టీ జనసేన పార్టీ. రాష్ట్రం తెలుగు ప్రజలే కాకుండా కోట్లాది మంది భారతీయుల క్షేమం కాంక్షించే వ్యక్తిగా భవిష్యత్తులో భారతదేశ రాజకీయాల్లో రాణించడానికి అన్ని అర్హతలు ఉన్న బలమైన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆదిలాబాద్ గిరిజన తండాల్లో మంచినీళ్ళ కోసం అల్లాడుతున్న గిరిజనులకు తన సొంత నిధులతో మంచినీళ్లు అందించి నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల ఆవేదన అర్థం చేసుకొని నల్లమల్ల అడవులలో ఉరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల్ల అడవుల అస్తిత్వాన్ని కాపాడి కొన్ని కోట్లు వరద సాయాన్ని అందించి తెలంగాణ ప్రజల గుండెల్లో మహానేతగా ఆయన ఉన్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై ఎంతో మంది యువతీ యువకులు, చదువుకున్న వాళ్ళు, పెద్దలు ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీని పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి ప్రజా సమస్యలు తీర్చే ప్రజా సేవకుల్ని గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాం. జై జనసేన, జై హింద్.